న్యూస్ నా పేరు భవ్యశ్రీ ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలకు ముగిసిన నామినేషన్ల పర్వం మహబూబ్ నగర్ లో నామినేషన్ వేసిన బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మరియు స్వతంత్ర అభ్యర్థులు అసెంబ్లీలో చెల్లని రూపాయలు పార్లమెంట్ స్థానాల్లో ఎలా చెల్లుతాయి బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో భయోత్పాత వాతావరణంలో రాజకీయాలు కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ మాధవ్ పాలమూరు భవిష్యత్తు కోసం నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తులనే ప్రజలు ఆదరిస్తారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయలు పాలమూరు పార్లమెంటు స్థానంలో ఎలా చెల్లుతాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు గద్వాల్ కల్వకుర్తి నియోజకవర్గాల్లో ప్రజలు తిరస్కరించిన వారు మళ్లీ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేస్తున్నారని వారిని మరోసారి ఓడించి టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి టీఆర్ఎస్ తరపున నామినేషన్ వేయనున్న మన్నె శ్రీనివాస్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎమ్మెల్యేలతో కలిసి స్థానిక ఎల్లమ్మ దేవాలయం శాషబ్గుట్ట దర్గా ఎంబీసీ చర్చ్ లో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోనోన్లోస్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి ఆల వెంకటేశ్వర్ రెడ్డి అంజయ్య యాదవ్ చిట్టెం రామ్మోహన్ రెడ్డిలతో కలిసి అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి తన నామినేషన్ను దాఖలు చేశారు అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలిపిస్తే కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పి ప్రధాని అయ్యేందుకు అవకాశాలున్నాయన్నారు ఈరోజు స్వేచ్ఛగా బతికేట పరిస్థితి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించడం జరిగింది మరి మంచి నాయకుడు మచ్చలేని నాయకుడు సౌహృదయుడు కష్టపడే మనస్తత్వం గల వ్యక్తి నా సర్వం పాలమూరు ప్రజల సేవకి అంకితమైతా అని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మంచి వ్యక్తి దొరికినందుకు మా కేసీఆర్ గారు మాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా ఈ భగవంతుని ఆశీస్సులు మాకు ఉంటాయని ప్రజలు కూడా ఖచ్చితంగా మంచిగా ఆశీర్వదిస్తారని భవిష్యత్తులో భారీ మెజార్టీతో గెలిపించుకొని రాబోయే రోజుల్లో కేంద్రంలో ఒక మంచి స్థానంలో ఒక ప్రధానమంత్రి లేకపోతే డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు లేకపోతే ఈయన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరు చెప్తే వాళ్ళు ప్రధానమంత్రి అయ్యే స్థాయి రేపు త్వరలోనే రాబోతుంది కనుక ఆ స్థాయి వచ్చినప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతో పాటు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వలస పోయే ప్రజలు వలసలు బంద్ చేసి ఈయన బతికే పరిస్థితి కూడా వస్తుంది కనుక అలాంటి అవకాశాన్ని ఇవ్వాలని ఈ జీసస్ను మా శాషాబ్దర్గా దేవుణ్ణి ఎల్లమ్మ తల్లిని మొక్కుకొని ఇలా రావడం జరిగింది ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అన్ని మతాలకు సర్వమతాలకు నిలయమైన మన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మన కేసీఆర్ గారు కానీ వాళ్ళ అడుగుజాడలు నడవడానికి మేము ఈరోజు కంకణం కట్టుకొని వాళ్ళతో పాటు మేము నడవడానికి శాయశక్తుల అన్ని విధాలు మనం చేయాలని రామ జన్మభూమి మా ఎన్నికల నినాదం కాదని కోట్లాది మంది ప్రజల మనోభావాల అంశంగానే రామ జన్మభూమిని పరిగణిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పష్టం చేశారు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరపున డీకే అరుణ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రామ్ మాధవ్లు హాజరయ్యారు అంతకుముందు అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డీకే అరుణ రామ్ మాధవ్లు అనంతరం స్థానిక అన్నపూర్ణ గార్డెన్స్ నుంచి పార్టీ కార్యకర్తలతో భారీ ఎత్తున కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రొనాల్డ్ రోజ్కు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్లతో కలిసి డీకే అన్న తన నామినేషన్ను సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కులాలను రాజకీయాలకు ఎలా వాడుకుంటున్నారో అందరికీ తెలుసునన్నారు. ప్రధాన మంత్రులు అవుతామని అంటున్న నేతలెవరూ పోటీ చేయడం లేదని, ఎంపీలుగా పోటీ చేయకుండా ప్రధానులు ఎలా అవుతారో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో భయోత్పాత వాతావరణంలో రాజకీయాలు కొనసాగుతున్నాయని రామ్ మాధవ్ అన్నారు. టీఆర్ఎస్ లో చేరుతున్న నేతలెవరూ స్వచ్ఛంగా పార్టీలోకి వెళ్లడం లేదని, వారిని భయపెట్టి పార్టీలోకి లాక్కుంటున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ దేశ భద్రత, సంక్షేమం కోసం దేశ ప్రజలు మోడీ నాయకత్వం కోరుకుంటున్నారని, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతుందని, టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. 16 సీట్లు గెలిస్తే కేసీఆర్ ప్రధాని ఎలా అవుతారో ప్రజలకు వివరించాలన్నారు. పోటీ ఎవరు అనేది చూద్దాం, ఎన్నికలు ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు అనౌన్స్ చేసిన క్యాండిడేట్లు నామినేషన్ వేశారో లేదో కూడా మాకు అర్థం కావడంలే. ఎవరి పేర్లు అయితే మీడియాలో వస్తున్నాయో వారు వేయలేదేమో అనే అనుమానం కలిగే పరిస్థితి వాళ్ళ ఇతర పార్టీల విషయంలో ఉన్నది. ఒకసారి క్యాండిడేట్స్ డిసైడ్ అయిన తర్వాత అరుణ గారి ముందు ఎవరు నిజంగా పోటీకి నిలబడుతున్నారనే విషయం అర్థమవుతుంది. ఎవరు నిలబడినప్పటికీ మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే అరుణ గారికి గత అనేక సంవత్సరాలుగానే కొన్ని దశాబ్ద కాలం పైబడి వారికి ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి, పట్టు కానివ్వండి, దాని కారణంగా ఈ నియోజకవర్గంలో వారు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. వారు ఎదురుగా ఇతర పార్టీలు ఏం నిలబడినప్పటికీ విజయం వారికి లభించి తీరుతుందనే పూర్తి విశ్వాసం మాకున్నది. కోట్లాది భారత ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి విషయం, సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్నటువంటి విషయం, అది ఎన్నికల అంశం కాదు. మేము ఎప్పుడు కూడా దాన్ని ఒక జాతీయ స్వాభిమానంతో ముడిపడి ఉన్నటువంటి అంశంగానే చూసాము. దాని హిందూ ముస్లిం సమస్యగా మేము ఎప్పుడు చూడలేదు. కేసీఆర్ గారు పూజల పురస్కారాల గురించి తక్కువ మాట్లాడితే చాలా మంచిది. ఆయన ఏ విధంగా రాజకీయాలకి ధర్మ, రిలీజియన్ని వాడుకుంటాడో మాకు బాగా తెలుసు. ఏ విధంగా అత్యంత మతతత్వ పార్టీ అయినటువంటి మజ్లీస్తో జతకట్టి ఈ రాష్ట్రంలో మతవాద రాజకీయాలను ఆయన నడుపుతాడో మాకు తెలుసు. కాబట్టి ఆయన ఇతర పార్టీల విషయంలో వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా రామ జన్మభూమి మాకు ఎన్నికల అంశంగా మేము ఎప్పుడు చూడలే. అది ఒక దేశం యొక్క ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయము. ఏ మతానికి వ్యతిరేకంగానో ఏ ఎన్నికల స్వార్థం కోసమో చేస్తున్నటువంటి విషయం కాదు. అది వలసలు టీఆర్ఎస్లోకి పోవట్లే, టీఆర్ఎస్లోకి జబర్దస్తి పట్టుకుపోతున్నారు. స్వచ్ఛందంగా దేశ హితము కోరుకునేవారు, తెలంగాణ హితము కోరుకునేటటువంటి వారు స్వచ్ఛందంగా బీజేపీ వైపు ఆకర్షితులై వస్తూ ఉన్నారు. అరుణమ్మ గారు వచ్చారు, ఇంకా అనేక మంది రాబోయే రోజుల్లో బీజేపీ వైపు ఆకర్షితులై రాబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశమైనటువంటి భయోత్పాతాన్ని కలిగించేటటువంటి రాజకీయ వ్యవస్థ నడుస్తున్నది. వాళ్ళ నాయకులు చంద్రశేఖర్ రావు గారు కేంద్రంలో చక్రం తిప్పుతా, కేంద్రంలో నేను ప్రధానమంత్రిని అవుతానని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఒకటే అడుగుతున్నా, 16 సీట్లతో కేంద్రంలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఎలా అవుతారు? 300కు పైగా బీజేపీ పార్టీ సీట్లు గెలవబోతున్నటువంటి నేపథ్యంలో మోడీ గారు ఏ విధంగా మరి కేంద్రంలో ప్రధానమంత్రి అవుతారు అంటే, ఇక్కడ ముఖ్యమంత్రి అవుతానని ఓసారి ప్రజల ఓట్లను కొల్లగొట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి అనేటటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజల మోసం చేసే కార్యక్రమం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు దేశం వైపు చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు, కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకునేటటువంటి ఎన్నికలు. కాబట్టి ఈరోజు పోటీ అనేది దేశంలో ఎవరు నాయకత్వం కావాలి అనేటటువంటి ఆ సందర్భంలో ఇక్కడ పోటీ ఎవరు మిగలరు. నరేంద్ర మోడీకి ఎదురుగా నరేంద్ర మోడీనే ఈ దేశంలో కాబోయే ప్రధానమంత్రి, ఈ దేశంలో రాబోయే పార్టీ బీజేపీనే. దానికి ప్రత్యామ్నాయం అంటూ ఏ పార్టీ లేదు ఈ దేశంలో అని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్.
The Arvind Store, an exclusive menswear. Mavadda fine fabrics, ready-made suitings, shirtings labinchunu. Custom tailoring kuda kaladu. The Arvind Store, opposite Ashok Theatre, Mehboob Nagar. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఏ ఒక్క స్థానంలో కూడా బీజేపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ లో పార్లమెంట్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డితో పాటు ఏఐసిసి కార్యదర్శి చిన్నారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తూ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేసినా అది బీజేపీకే ఓటేసినట్లేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తూ దౌర్జన్యంగా తమ పార్టీ నాయకులను టీఆర్ఎస్ లోకి లాగుతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని జైపాల్ రెడ్డి అన్నారు. ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ మాట్లాడుతూ తాను పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, చివరి వరకు ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే అని మరోసారి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకుంటానని తెలియజేశారు. తనపై పోటీ చేసే అభ్యర్థులు రాజకీయాల్లోకి వచ్చి అక్రమ సంపాదనే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నారని వంశీచంద్ తెలిపారు. ఎన్నడూ లేని పాలమూరు అభివృద్ధి విషయంలో పార్లమెంట్లో గొంతెత్తి అభివృద్ధి చేసుకునేందుకు ఓ యువకుడిగా తనకు రాహుల్ గాంధీ ఈ అవకాశం కల్పించారని, ప్రతి కార్యకర్త ఓ సైనికుల్లా పనిచేసి అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వంశీచంద్ కార్యకర్తల్ని ప్రజల్ని కోరారు. మూడు సార్లు క్యాబినెట్ మంత్రి, ఎన్నిసార్లు ఏమంటారు క్యాబినెట్ మంత్రి? నేను క్యాబినెట్ మంత్రిగా ముఖేష్ అంబానీ పైన 7,000 కోట్ల రూపాయల జరిమానా. మీ అందరూ తెలుసుగా, పత్రిక చదువుంటారు కదా. ఈ 70 సంవత్సరాల చరిత్రలో స్వతంత్ర భారతదేశంలో ఏ మంత్రి అయినా ఇన్ని వేల కోట్ల రూపాయల ఫైన్ ఇచ్చారా? ఆ జరిమానాను ఎవరు తొలగించలేరు. అలా పకడ్బందీగా వేశాను, ఆ తప్పులు చేశాను. కానీ కేవలం అదిగా రాజకీయాలంటే సిద్ధాంత రాజకీయాలు. సిద్ధాంతం లేకుండా రాజకీయం చేసే వాళ్ళందరూ కూడా రాద్ధాంత రాజకీయం చేశారు. రాద్ధాంత పైసా కొరకు, పదవి కొరకు రాజకీయం, దానికి రంగు పొరవడు మరొకటి కాదు. కేసీఆర్ నేను తెచ్చిన తెలంగాణ అంటాడు. నేను చెప్పా ఇంతకుముందు వ్యక్తిని నేను జూపల్లి కృష్ణారావు గారిని ఎదిరించిన, నేను నిరంజన్ రెడ్డి గారిని ఎదిరించిన, అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి గారిని ఎదిరించి నీళ్లు సాధించినటువంటి వ్యక్తిని నేను. నీళ్ల కోసం కొట్లాడే వ్యక్తిని నేనైతే విషపు నీళ్ళని భూమిలోకి పంపించడానికి కొట్లాడే వ్యక్తి ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థిగా మన ముందున్నాడనే మాట నేను మీకు తెలియజేస్తున్నా. పాలమూరు ప్రజలు నిర్ణయించుకోవాలి. పాలమూరు మహబూబ్ నగర్ లోక్సభలో ఒక మందుల ముఠా కావాలన్నా మన భూమిలోకి విష నీటిని తీసుకెళ్లేటువంటి వ్యక్తులు కావాలన్నా, మన పొలాలకి సాగునీటి కోసం కొట్లాడేటువంటి వ్యక్తి, దమ్ము ధైర్యంతో ప్రభుత్వాన్ని ఎదిరించే వ్యక్తి కావాలనేది పాలమూరు ప్రజలు నిర్ణయించుకోవాలనే మాట నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో వ్యక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే పెద్ద మనుషులు చెప్తారు కయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి ఉండాలని. ఆ బీజేపీ వ్యక్తి గురించి నేను ఎందుకు మాట్లాడాలంటే, విలువలలో హోదా పెద్దగా ఉండొచ్చు, అభివృద్ధి పైసలు ఎక్కువ ఉండొచ్చు, బంగ్లాలు పెద్ద ఉండొచ్చు, కానీ విలువలలో నాతో 10 తూగలేదనే మాట నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను ఇవాళ మళ్ళీ కూడా ధైర్యంగా చెప్పగలుగుతా, మీ యొక్క పార్టీని మారేటోని కాదు. నేను పుట్టింది కాంగ్రెస్ లా, సత్యేది కూడా కాంగ్రెస్ పార్టీలని గర్వంగా చెప్తాననే మాట నేను ఈ సందర్భంగా చెప్తున్నా. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా
మంచి నేతలను పార్టీలో చేర్చుకొని వారినే ఎంపీలుగా బరిలో నిలిపామని, ఈ ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే, పీఎం అయ్యేది మోడీనే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ మాధవ్ అన్నారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ రామ్ మాధవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కింగ్ మేకర్ అని చెప్పుకుంటున్న కేసీఆర్ మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ రాజకీయాలతో ఫ్రంట్లో ఏర్పడవని కేసీఆర్ పై రామ్ మాధవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనను తలదన్నేలా కేసీఆర్ పరిపాలిస్తున్నారని, ప్రతిపక్షాల మనుగడను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. సొంత బంధువుకు అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఎక్కువ వచ్చిందని, ఆయన ఉనికిని దెబ్బతీయగా ఎంపీ జితేందర్ రెడ్డి తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఎదుగుతున్నాడనే ధోరణితోనే కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వలేదని రామ్ మాధవ్ ఆరోపించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఉగ్రవాదులను అణచివేయడంలో ప్రపంచంలో మోడీని మించిన నాయకుడు లేడని అన్నారు. ఉగ్రవాదుల మూలాలు వెలికితీసి తుదముట్టించేందుకు మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని హర్దీప్ సింగ్ అన్నారు. 5 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనమందరము తెలంగాణ ప్రజలము ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో ఈ కొత్త ప్రభుత్వం వైపు ఎదురు చూసినాం. 5 ఏళ్ల తర్వాత ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏమండి? ఇందాక అరుణమ్మ గారు చెప్పినట్లుగా నిజాం యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలనని తలదన్నేటటువంటి పరిపాలనని కేసీఆర్ ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నాడు. మిత్రులారా, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ప్రతిపక్ష పార్టీలని మనుగడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఏదో తన యొక్క ఏకాధికారము, ఏకాధిపత్యమైన పద్ధతులు ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నాన్ని కేసీఆర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈ ఎన్నికలు కేసీఆర్ యొక్క అహంకారాన్ని అడగదొక్కడానికి ఒక మంచి అవకాశంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ ఎంత అహంకారం అంటే పట్టుమని 10 సీట్లు 12 సీట్లు వస్తాయో రాదో కూడా తెలియదు. ఇక్కడి నుంచి ఈయన స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ని నేనే తిప్పుతా చక్రము, నేనే కింగ్ మేకర్ అని. ఈ అహంకారాన్ని అణగదొక్కవలసినటువంటి అవసరం ఇవాళ తెలంగాణలో ఉన్నది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ఆదర్శాలు కలిగినటువంటి పార్టీ, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలిగినటువంటి పార్టీ, వీటన్నిటికీ మించి క్రమశిక్షణ, దేశభక్తి మాత్రమే ఏకైక లక్ష్యముగా కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఫ్యామిలీ పార్టీ కాదు అది. ఇక్కడ ఫ్యామిలీలో పార్టీలు నడిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో అయితే ఫ్యామిలీ అంటే మై, మేరా బేటా, మేరా బేటీ, ఇతరకి ఫ్యామిలీ, చోటా ఫ్యామిలీ, సుఖీ ఫ్యామిలీ. కొద్దిగా దూరం బంధువు అయితే కూడా పక్కన పెడేస్తున్నారు. ఇక్కడ ఇటువంటి ఫ్యామిలీ పాలన భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఇది కార్యకర్తల పార్టీ, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ పాలన, అవినీతి పాలన, అహంకార పాలనకి ప్రతిరూపమైనటువంటి కేసీఆర్ ఆయన యొక్క తెలంగాణ రాష్ట్ర సమితికి ధీటైనటువంటి ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే నిలబడగలుగుతుంది. మిత్రులారా, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ 130 కోట్ల మంది భారతీయులకి ప్రతినిధిత్వం వహించే పార్టీ और प्रधानमंत्री అనుకున్నారు. మిత్రులారా, में लोकतंत्र में और भारत के 70 साल के इतिहास में मैं समझता हूं कि कोई दो चुनाव एक जैसे नहीं होते हैं. हर एक चुनाव में कुछ विशेष बातें होती हैं. मैं जहां तक देख पा रहा हूं, भारत के इतिहास में पहली बार 2019 का चुनाव है. ये एक बहुत ही विशेष चुनाव इसलिए है कि पहली बार कोई भी सरकार अपने 5 साल के काम करने के बाद जनता के पास, जनता के सामने एक पॉजिटिव एजेंडा के साथ जा रही है. मुझे मेरी इस समय 67 इयर्स उम्र है. मैंने
मेरा जन्म हुआ जब हम पहले चुनाव में 1952 में पहला चुनाव हो रहा था। मैंने चुनाव में भाग लेना शुरू किया जब मैं एडल्ट बन गया। पहली बार एक चुनाव ऐसा है हमारे सामने जिसमें नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी भारत के नागरिक, भारत के वोटर के सामने एक पॉजिटिव एजेंडा लेके जा रही है। పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిఐ శంకర్ ఆధ్వర్యంలో సిఐఎస్ఎఫ్ కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు పుర వీధుల్లో తిరుగుతూ స్థానిక ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుంటూ వారికి భరోసా కల్పించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటింగ్ వేసేందుకు ప్రజలు సహకరించాలని, ఎవరు మద్యం డబ్బు ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని సిఐ శంకర్ తెలిపారు. ఓ రైతు భూమికి సంబంధించిన పాస్బుక్ ఇవ్వడానికి 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేసిన వీఆర్ఏను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారెడ్మాన్ దిన్నె గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమికి సంబంధించిన పాస్ పుస్తకాల కోసం వీఆర్ఏ శ్రీధర్ ను సంప్రదించాడు. ఇందుకు వీఆర్ఏ శ్రీధర్ తనకు 5,000 రూపాయలు ఇస్తేనే పాస్బుక్లు ఇస్తానని డిమాండ్ చేశారు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా పెద్దకొత్తపల్లి గ్రామ బస్టాండ్ కు వచ్చి డబ్బులు ఇవ్వాలని రైతుకు చెప్పడంతో బస్టాండ్ లో వీఆర్ఏ శ్రీధర్ కు రైతు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోనూ విచారణ చేపట్టారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. మండల మారేడు మందిని గ్రామస్తుడైన చొప్పరి నరసింహ ఈ నెల 18వ తారీఖు మాకు స్టేషన్కి వచ్చి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన పేరు మీద ఉన్న పాత ఓల్డ్ పాస్బుక్లో 4 ఎకర్స్ 20 గుంటల భూమిని కొత్త పాస్బుక్లో చేంజ్ చేయడానికి కోసం అని చెప్పేసి అతను కేసుల ఆఫీస్ని కాంటాక్ట్ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో వాళ్ళ అదే ఊరు గ్రామస్తుడైన శ్రీధర్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ నేను కంప్లీట్ చేసి పాస్బుక్ ఇస్తాను వచ్చి తీసుకోమని చెప్పి చెప్పిన తర్వాత వచ్చి కలవడం జరిగింది. కలిసిన తర్వాత 5,000 రూపీస్ ఇస్తేనే పాస్బుక్స్ ఇస్తా అని చెప్పి చెప్పడం వల్ల అతను మాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 19th మళ్ళీ ఒకసారి మేము కంప్లైంట్ పంపించి ఒకసారి వెరిఫికేషన్ పంపించి కొంచెం తగ్గించమని అడగని చెప్పి పంపిస్తే కూడా అదే రోజు కూడా 5,000 కంపల్సరీ ఇవ్వాల్సిందే, అవి ఇస్తేనే డబ్బులు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద అతను డబ్బులు తయారు చేసుకొని ఈరోజు మార్నింగ్ మహబూబ్నగర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1:30కి అట్లా వచ్చి బయట నుంచి ఫోన్ చేస్తే పెద్దకొత్తపల్లి బస్ స్టాండ్ మెయిన్ సెంటర్ రమ్మని చెప్పాడు. అక్కడే మేము టీమ్గా విడిపోయి అక్కడ అబ్జర్వ్ చేస్తుంటే అతను వచ్చిన తర్వాత అతను పాస్బుక్ తీసుకొని వచ్చి 5,000 రూపాయలు తీసుకొని లెఫ్ట్ పాయింట్ ప్యాకెట్లో పెట్టుకొని పాస్బుక్ అతని చేతికి ఇవ్వడం జరిగింది. అదే టైంలో మా టీం అంతా రిజెంట్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇక్కడ ఎంఆర్ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాత రేపు ఏసీబీ స్పెషల్ కోర్టు హైదరాబాద్లో రిలీజ్ చేస్తాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని లింగాల మెయిన్ రోడ్ పై వెళ్తున్న ఓ పత్తి లారీపై విద్యుత్ వైర్లు తెగిపడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ డ్రైవర్ అప్రమత్తమై అందులో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకోగా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటల్లో కాలిపోతున్న లారీని మంటల నుంచి అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా లారీ అందులోని పత్తి దగ్ధం కాగా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలకు ముగిసిన నామినేషన్ల పర్వం. మహబూబ్ నగర్ లో నామినేషన్ వేసిన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు స్వతంత్ర అభ్యర్థులు. అసెంబ్లీలో చెల్లని రూపాయలు పార్లమెంట్ స్థానాల్లో ఎలా చెల్లుతాయి? బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో భయోత్పాత వాతావరణంలో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ మాధవ్.
పాలమూరు భవిష్యత్తు కోసం నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తులనే ప్రజలు ఆదరిస్తారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయం. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.